ఈరోజు మా బహుజన బిడ్డ గద్వాల సర్తమ్మ గారి జన్మదిన కార్యక్రమం. ఈ జన్మదిన కార్యక్రమంలో మా మహబూబ్ నగర్లో అనాథాశ్రమం, ఎనుగొండలో అనాథాశ్రమం ఉంది. అనాథాశ్రమం అంటే ఒక దేవాలయంతో సమానం. దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు ఏ విధంగా ఉంటాడో ఈ ఆశ్రమం కూడా ఆ దేవాలయంతో సమానమైన ఆశ్రమము. ఈ ఆశ్రమంలో తల్లి జన్మదిన వేడుకలు, సర్తమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము. అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వస్తుంది కనుక దుప్పట్లు పంపిణీ చేయడం అయింది. అదేవిధంగా మా బహుజనులు ఎందుకొరకంటే ఉత్పత్తి కులాల్లో పుట్టిన వాళ్ళం మేము. ప్రతి ఒక్క బహుజనుడు ఏదో రూపకంగా ఈ సమాజానికి ఉపయోగపడే దాన్ని అందించే వ్యక్తులమే మేము బహుజనులు. ఈ బహుజనుల కులంలో పుట్టినాము కానీ మా బహుజన జాతులు ఈరోజు వరకు కూడా రాజాధికారం వైపు చూస్తలేవు. రాజాధికారంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రాజాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే జ్ఞానం ఇంకా మా వాళ్ళకు బహుజనులకు రాలేదు. ఎంతవరకు ఉన్నా పని చేతము, ఎవరితో ఒకరికి బానిసలుగా బతకడం తప్ప మేము రాజ్యాన్ని అందుకోవాలి, మేము ఒకరి పై చేయి ఉండాలనే ఆలోచన విధానము ఇంకా మా వాళ్ళకు 2025 సంవత్సరం వచ్చింది కానీ ఇంకా వాళ్ళ లోపల చైతన్యం అనేది రాలేదు. ఆ భగవంతుడు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు ఈ యొక్క ఓటు అనే ఆయుధము. ఎందుకొరకంటే మనం ఒకరితోటి కొట్లాడి సాధించుకోలేని పరిస్థితి, కనీసం ఆ ఓటు కూడా ధైర్యం చేసే పరిస్థితి ఉండదు కనుక తెరచాటుననే ఆయుధాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కళ్ళుకు, మందుకు, డబ్బులకు అమ్ముడుపోయి మిగతా జాతుల్ని, అగ్రవర్ణాలని గెలిపిస్తున్నాం. బహుజన బిడ్డ ఈరోజు 14 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మా మామనార్ల. 14 కాన్స్టిట్యున్సీల్లో మక్తలు వాకిడి శ్రీహరన్న మా బహుజన బిడ్డ, అదేవిధంగా ఇర్లపల్లి శంకరన్న మా బహుజన బిడ్డ, గద్వాల మా సర్తమ్మ. ఆమెని ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి మొన్న ఓడగొట్టింది. ఆమె గెలిచే పరిస్థితి ఉంటే మన జాతి బిడ్డలే ఆడ ఓడగొట్టింది, మిగతా జాతుల వాళ్ళు కాదు. మన జాతి బిడ్డలే వెనుకొట్టు పొడిచి అక్కడ ఓడగొట్టడం జరిగింది. ఈరోజు 3 పోయి 6 అవుతుండే, 6 పోయి 9 అవుతుండే, 9 పోయి 14 మహబూబ్ నగర్లో ఒక బహుజన రాజ్యం అనేది ఏర్పాటు మామనార్ నుంచే స్టార్ట్ అవుతుండే. కానీ ఏ విధంగా ఏదో విధంగా తుంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క వ్యవస్థని మార్చడానికి మన బహుజనులంతా ఏకమయ్యి ముక్త కంఠంతో ఈ ఓటు అనే ఆయుధంతో రాజాధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బహుజన బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున